హరే కృష్ణ. సో నేను ఈ వీడియోలో ఈరోజు ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి 5 లక్షణాల గురించి నేను వివరిస్తాను. ఈ 5 లక్షణాలు మీకు ఒక శ్లోకం ద్వారా వివరిస్తాను. కాకచేష్ట భకో ధ్యానం శ్వాన నిద్రా తదైవ చ అల్పహారీ గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. ఈ శ్లోకంలో విద్యార్థికి ఉండవలసినటువంటి 5 లక్షణాల గురించి వివరించబడింది. అయితే ఒక్కొక్క లక్షణం గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. కాకచేష్ట, మొదటిది వచ్చి కాకచేష్ట. అంటే కాకచేష్ట అంటే కాక అంటే ఇక్కడ కాకి, చేష్ట అంటే పని చేయడం. అంటే కాకి ఎంత శ్రద్ధగా నిరంతరము శ్రమిస్తూ ఉంటుంది ఆహారం కోసం. అయితే ఆ పని జరిగేంత వరకు కాకి ఆ పనిని ఆపదు. అంటే అంత శ్రద్ధగా నిరంతరము ఆ కాకి అనేది ఆ పని చేస్తూ ఉంటుంది. అలా విద్యార్థి కూడా నిరంతరము కష్టపడుతూ ఉండాలి. ఎక్కడా కూడా రిలాక్స్ అనేది అవ్వకూడదు. సో అంటే ఎంత శ్రద్ధగా ఆ పనిని చెయ్యాలి. అంటే ఈ కాకి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి లక్షణం. ఇక రెండవది బకో ధ్యానం. బకో అంటే కొంగ, సంస్కృతంలో కొంగ అంటారు. ధ్యానం అంటే ఫోకస్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, కొంగ ఏం చేస్తుందంటే నీటిలో ఒక కాలి మీద నిలబడి చాలా శ్రద్ధగా ఆసక్తిగా చేపల్ని చూస్తూ ఉంటుంది. చేపల్ని ఒక కాలి మీద నిలబడుతుంది. ఎందుకు ఒక కాలి మీద నిలబడుతుంది అంటే ఆ చేపలకి డౌట్ రాకుండా ఒక కాలి మీదనే నిలబడుతుంది. అంటే ఒక కాలి మీద నిలబడితే అది ఇదేదో కట్టె పుల్ల అన్నట్టుగా ఆ చేపలు భావిస్తాయి. అందుకని ఒక కాలు పైకి పెట్టుకునేసి ఒక కాలు మాత్రం నీటిలో పెట్టి నిలబడి ఎలా అంటే ఇట్లా ఇలా ఇలా అలా శ్రద్ధగా కదలకుండా చాలా శ్రద్ధగా చూస్తుంటుంది అనమాట. చాలా ఫోకస్గా, చాలా ఏకాగ్రతతోటి ఇట్లా ఇట్లా చూస్తుంటుంది అనమాట. చూస్తుంటే తన చుట్టూ చిన్న చిన్న చేపలన్నీ తిరుగుతుంటాయి. అయినా కూడా అది ఆ చేపల్ని తినదు, పట్టుకోదు. అలా ఏకాగ్రతతోటి కంటిన్యూగా చూస్తూనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే పెద్ద చేప వస్తుందో ఆ చేప వస్తేనే ఆ చేపను పట్టుకునేస్తుంది. అంటే ఎంత ఏకాగ్రతతో ఆ కొంగ అనేది వెయిట్ చేసిందో చూడండి. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో కూడా ఆ చిన్న చేపల్లాగా చిన్న చిన్న సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకి మనము ఎలా అంటే చలించకుండా మనము మన జీవితాన్ని కంటిన్యూ చేయాలి. తర్వాత పెద్ద సమస్య వచ్చినప్పుడు తట్టుకోగలం, ఎప్పుడు ఆ ఏకాగ్రత ఉంటే. ఇప్పుడు చూడండి, ఆ కొంగ ఆ చిన్న చేపల కోసము అటు ఇటు కదిలి చిన్న చేపలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పెద్ద చేప వస్తుందా? రాదు. సో అంటే మనం ఏం చేయాలి? ఈ చిన్న చిన్న సమస్యలు మన జీవితంలో ఏవైతే వస్తాయో వాటికి చలించకుండా ఒక అడుగు ముందుకేస్తే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఆ సమస్యకి తట్టుకొని మనము ముందుకు వెళ్ళగలం. సో ఇది మనము నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి? కొంగ నుంచి. బకో అంటే కొంగ, బకో ధ్యానం అంటే ఏకాగ్రతతోటి మనము ఆ పనిని చేయాలి. అప్పుడు సమస్యల నుంచి మనము దూరం అవుతాం అన్నమాట. ఇది రెండో లక్షణం. తర్వాత మూడో లక్షణం. మూడోది ఏంటంటే
ఆహ్, ఈ మూడో క్వాలిటీ ఏంటంటే శ్వాన నిద్ర తదైవచ. శ్వాన నిద్ర తదైవచ. శ్వాన అంటే ఇక్కడ ఏంటంటే కుక్క. ఈ కుక్క నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కుక్క ఏం చేస్తుందంటే శ్వాన నిద్ర. కుక్క నిద్రపోయేటప్పుడు ఏం చేస్తుంది? ఎంత నిద్రలో ఉన్నా కూడా ఒక చిన్న శబ్దం వస్తే కూడా ఇమీడియట్గా లేచేస్తుంది. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా ఎంత తెలివిగా అది నిద్ర నుంచి లేచేస్తుంది. ఒక చిన్న శబ్దం వస్తే చాలు లేచేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఒక విద్యార్థి కూడా ఎప్పుడు కూడా మన నిద్ర అనేది ఎలా ఉండాలి అంటే క్షణాలలో, అంటే ఏదైనా ఒక చిన్న శబ్దం వచ్చినప్పుడు లేచి కూర్చొని తర్వాత మనము ఆ చదువు మీదకి ఫోకస్ వెళ్ళాలి. అంటే అంత చూడండి ఎంత నిద్రలో ఉన్నా కూడా కుక్క ఒక చిన్న శబ్దం వస్తాను లేచేస్తుంది అంటే అలాగా మన జీవితంలో కూడా మన నిద్రని మనము మొద్దు నిద్రలాగా ఉండకుండా ఇమీడియట్గా మనము లేవాలి. లేచి మనము మన చదువు మీద ఫోకస్ పెట్టాలి. ఇది 3వ లక్షణం. తర్వాత 4వ లక్షణం ఏంటంటే అల్పహారి. అల్పహారి అంటే అర్థం ఏంటంటే మితంగా తినడం. అంటే మితిమీరి తినకూడదు. సో ఎప్పుడైతే మితిమీరి తింటామో అప్పుడు ఏమవుతుందంటే మనకి లేజినెస్ అంటాం కదా, లేజినెస్ అనేది మనకి వస్తుంది అనమాట. దానివల్ల మన ఫోకస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి మితంగా తినాలి. సో ఇది 4వ లక్షణం. తర్వాత 5వ లక్షణం ఏంటంటే గృహత్యాగి. గృహత్యాగి అంటే అర్థం ఏంటంటే ఒక విద్యార్థి నాకు ఒక మంచి ఫెసిలిటీస్ సదుపాయాలు ఉంటేనే నేను చదువుతాను అనేది కాదు. ఏ సదుపాయం లేకపోయినా ఒక విద్యార్థి ఇప్పుడు ఉన్న సదుపాయం ఏది ఉందో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని విద్యార్థి అనేది తన చదువుని కంటిన్యూ చేయాలి. అంతేగాని నాకు ఫెసిలిటీస్ ఉంటేనే నేను చదువుతాను అన్నది కాదు. అంటే ఏంటి, మనకి ఏవైతే మనకు చూడండి ఇంట్లో మనకు కావాల్సినటువంటి ఏంటది సదుపాయాలు అంటాం కదా, అన్ని సదుపాయాలు ఉండాలి. నాకు మంచిగా ఒక టేబుల్ కావాలి చదువుకోవడానికి, ఆ టేబుల్ కావాలి, కూర్చోవడానికి ఒక చైర్ కావాలి. సో ఇట్లాంటి సదుపాయాలు అన్నీ ఉంటేనే చదువుతామన్నది కాదు. ఏ సదుపాయం లేకపోయినా కూడా మనము మన చదువుని మన ఫోకస్ని పెట్టాలి అన్నమాట. సో ఎప్పుడైతే అలా మనం వీటిని మన సదుపాయాలని త్యాగం చేస్తామో అప్పుడు మనము చదువులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఇది ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్ కూడా అది ఆధ్యాత్మికంగా కావచ్చు లేదా భౌతికంగా కావచ్చు. ఎవరైనా ఒక విద్యార్థి అనిపించుకోవాలి అంటే ఈ 5 లక్షణాలు ఉండాలి. ఎవరైతే ఈ 5 లక్షణాలని పాటిస్తారో వాళ్ళని విద్యార్థి అంటారంట. సో అంటే చూడండి, ఇప్పుడు మనము భక్తి చేస్తున్నాం. ఈ భక్తి చేస్తున్నప్పుడు కూడా మనము ఈ 5 లక్షణాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో మన భక్తి అనేది తొందరగా ముందుకు సాగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అక్కడే ఆగిపోతుంది అనమాట. మనం అనుకోవచ్చు విద్యార్థి అంటే భౌతికంగా కదా, ఆధ్యాత్మికంగా కాదు కదా అని. కాదు, విద్యార్థి అనేది ఆధ్యాత్మికంగా అయినా కూడా విద్యార్థి అంటారు, భౌతికంగా అయినా కూడా విద్యార్థి అంటారు. సో కాబట్టి ఈ 5 లక్షణాలను మనం చక్కగా పాటించి మన భక్తిని ముందుకు తీసుకెళ్లాలని భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము. హరే కృష్ణ.